ఆయన పేరు నా పేరు మీనా జాస్మిన్. అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయింది. సో బిగ్ బాస్ చూస్తున్నారా? ఎస్, చూస్తున్నానండి. సో ఎట్లా అనిపిస్తుంది ఈసారి సీజన్ 9? ఈసారి సంథింగ్ చాలా స్పెషల్ గా ఉండబోతుందని అనిపిస్తుంది. సో చూద్దాం, ఇంకా జరుగుతుంది కదా ముందుగా. అంటే ఇప్పుడు డబుల్ హౌస్ పెట్టారు, కామనర్స్ కి సెలబ్రిటీస్ కి. సో అది ఎట్లా అనిపిస్తుంది? అది చాలా బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్. అంటే సంథింగ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది ఆడియన్స్ కి. సో 6 మెంబర్స్ కామనర్స్ ని సెలెక్ట్ చేశారు, 13 మెంబర్స్. సో ఈ 6 మెంబర్స్ కరెక్ట్ అంటారా? అంటే మిగతా వాళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది? లేదు, వీళ్ళు ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నారు కాబట్టి వీళ్ళకే ప్రయారిటీ ఇవ్వాలని చాలా. సో అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ చూసారు, రామరాథన్, రీతు చౌదరి, ఇలా చాలా మంది వచ్చారు. సో వాళ్ళ ఆట గేమ్ ప్లే బాగుంటుంది అంటారు హౌస్ లో? పర్లేదు, బాగానే ఉంటుందని అనిపిస్తుంది. కానీ కామనర్స్ కి చాలా స్ట్రెంగ్త్ ఉంది ఈసారి. మీ ఫేవరెట్ ఎవరు మేడం ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ లో ఉన్న వాళ్ళు? ప్రియా. శ్రీజ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు ఏం చెప్తారు శ్రీజ? తను యాక్టివ్ గా ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, అలాగే ఉండాలి. అలా ఉంటేనే ఇష్టపడతారు ఆడియన్స్ అందరూ. సో అంటే ఇప్పుడు లాస్ట్ కు 6th ప్లేస్ గా మర్యాద మనీష్ సెలెక్ట్ చేయలేదు, శ్రీముఖి. సో మర్యాద మనీష్ పర్ఫెక్ట్ అంటారా? ఎస్, ఖచ్చితంగా మర్యాద మనీష్ ఫ్యాన్స్ ఇక్కడ. చాలా బాగా ఆడుతున్నాడు, తను చాలా ఇంప్రూవ్ అయ్యాడు. తన తప్పులన్నీ తెలుసుకొని ఇప్పుడు మంచిగా ఆడుతున్నారు కాబట్టి చాలా ఉండాలి, అలాగే ఉండాలి విన్నర్ క్వాలిటీస్ అని. ఓకే, మాస్క్ మ్యాన్ గురించి ఏం చెప్తారు? మాస్క్ మ్యాన్ హరీష్, తన స్ట్రైట్ ఫార్వర్డ్ నచ్చుతుంది. పాయింట్ టు పాయింట్ కరెక్ట్ గా మాట్లాడగలుగుతారు ఆయన, బాగుంటుంది. మరి ఈసారి విన్నర్ ఎవరైతే బాగుంటుంది, కామనరా సెలబ్రిటీ? కామనర్ అవ్వాలని ఉంది. మర్యాద మనీష్ ఆర్ ప్రియా, కానీ ఒక లేడీ అయి ఉంటే బాగుంటది అనిపిస్తుంది ఈసారి. వాళ్ళందరూ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బట్ కామనర్ గెలవాలని నాకుంది హోప్ ఈసారి. ముందున్న సీజన్ లో ఇందులో బాగా హైలైట్ ఉన్న పర్సన్స్ ఎవరు లేరు, అంతా చాలా నార్మల్ గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈసారి అంతా డల్ గా ఉండేలా ఉంది బిగ్ బాస్. అది ఇప్పుడే స్టార్టింగ్, అది అంది తెలియదు, పోతా అంటే తెలుస్తా అనుకుంది. ఇది కూడా సంథింగ్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కొత్తగా ఉంది కదా చదరంగం. మరి అలేఖ్య చిట్టి పికిల్స్ వస్తుంది అన్నారు, రాలేదు. అదే మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాము వస్తుందని, కానీ ఇక్కడ తీరా లేదు. లాస్ట్ వస్తారు. డేబ్ జానీ ఉంది కదా, స్టార్ మా పరివార్ లో వస్తుంది, తను రావాలని కోరుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మాకు కూడా ఆడియన్స్ లాగా కావాలి ఎంటర్టైన్మెంట్. తన గురించి పెద్ద ఐడియా లేదు. డిమాండ్ పవన్ చాలా క్యూట్ గా ఉంటాడు, మంచిగా ఆడతాడనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది మాకు. సో మన ఆడియన్స్ ద్వారానే వెళ్ళాడు కాబట్టి మంచిగా హోప్ ఉంది తన మైండ్. అలా ఏం లేదు, తనగాడు కూడా టాలెంట్ ఉంది కాబట్టి తను కూడా అంత దూరం వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ సోల్జర్ మంచిగా ఆడతాడు.